వలన చాలా బాగున్నాము. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు లంచ్ చూద్దామండి. వేడి వేడి రైస్ అండి, ఎగ్ కర్రీ, టమాటా పప్పు, రసము, పెరుగు, స్వీట్స్. చిన్న మాట, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థము. చూడండి, దేవుడు మన మధ్యకు వచ్చి మన జీవితాల్లో నివసించడానికి సిద్ధపడ్డాడు. కన్యక గర్భవతి అవడం మానవులకు అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యమేమీ లేదు. ఈ సంఘటన మనకి ఏమి తెలుపుతుంది? రక్షణ దేవుని కార్యము, దేవుని శక్తితోనే జరిగింది. దేవుడు అసాధ్యాల ద్వారా తన మహిమను చూపిస్తాడు అని తెలియజేస్తుంది. కుమారుని కనిను. ఈ కుమారుడు సాధారణ శిశువు కాదు, ఆయనే లోకరక్షకుడు. ఆయన పాపులను రక్షించడానికి, బంధింపబడిన వారికి విముక్తి ఇవ్వడానికి, మనకు నిత్యజీవం ఇవ్వడానికి ఆయన జన్మించాడు. ఇది దేవుని అపారమైన ప్రేమ. ఇమ్మానుయేలు అనే పేరులోని లోతైన అర్థము దేవుడు మనతో ఉన్నాడు అంటే ఎప్పుడుంటాడండి? మన కన్నీళ్లలో, మన బాధలో, మన భయాలలో, మన ఒంటరితనంలో మనతో ఉంటాడు. ఇది కేవలము మాట కాదు, ఇది శాశ్వత వాగ్దానం. ఈరోజు మన జీవితాలను దేవునికి అప్పగిద్దాం. ఆయనతో నడిచే నిర్ణయం తీసుకుందాం. ఇమ్మానుయేలు మనతో ఉన్నాడు, మనకు మార్గమయ్యాడు, సత్యమయ్యాడు, జీవమయ్యాడు. దేవుడు మనతో ఉన్నాడని తెలుసుకోవడం కాదు, ఆయనను మార్గంగా, సత్యంగా, జీవంగా స్వీకరించు.